కావాల్సింది తీసుకెళ్ళిపోతామండి. నాకు కావాల్సింది నువ్వేస్తే నీకు కావాల్సింది నేనేస్తా. నా దగ్గర డైమండ్స్ లేవుగా. నో డైమండ్స్. డైమండ్స్ ఏంటి? డైమండ్స్ కంటే గ్రేట్ నీ ఫ్రెండ్షిప్. ఓకే ఓకే. నువ్వు మా అక్క లక్కి అన్నావు కదా? కాదు, నేను లక్కి. అలాంటి అక్క ఉన్నందుకు నేను లక్కి. ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఓకే ఓకే ఓకే. మజా కూడా రావు బేబీ. ఇది నీ సీటా? అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఏం డౌటా? స్టీరింగ్ బ్రేక్ బండి అయిపోయిందేంటి అమ్మాయి? ఇది డోలి డోలి. ఏంటనమ్మా ఏరియా మారిపోయింది? బండి అయిపోయిందేంటమ్మా? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏంటయా? లిప్స్టిక్ మీరేం కంగారు పడదు. అసలు రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడు. అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్ మహల్ ముద్దెట్టుకున్నట్టు. లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి 2 రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ ఎక్కడ? డైమండ్ 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 అంటావుగా, నువ్వే ఒక డైమండ్. 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్. 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారకు 50 కిలోమీటర్సే ఉన్నాయా? రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్లు తీసుకొచ్చి నన్ను అడుగుతావేట? అంటే ఎలా తీసుకొచ్చాను? ఎలా చెప్తావు? అడిగితే రాత్రి కొబ్బరి కోలా దెబ్బకి కడుపులో తుఫాను చెలరేగింది. ఇది ఎక్కడ? ఏంటి ఏంటి? నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చింది దేనికి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? వస్తున్నా. ఏంటమ్మా? ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గా అక్కింటికి వెళ్ళిపోదాం. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రెస్ రా, సెక్సీ ఫిగర్ రా. నాకు ఒక ఈత ఇదాలనే ఉంది, కానీ డ్రైవర్ వీరబాహుళ్ళ రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా, హోటల్కి స్నానం చేద్దాం. ఏంటండి ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటానా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది ఇది పోస్ట్ పోన్ చేసి అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా.
అంత కూడా చేసిందమ్మా. అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కూడా గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టువర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యి, మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంతా తర్వాత. ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటయ్యా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడ్రిక్సన్ కాదు, పేరయ్య. పేరయ్య అది సత్య, విక్టోరియా కదా. మరి ముందు అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు. అరే, మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు? ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పచ్చు కదా. ఎక్కమంటే వెనక ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు, మమ్మల్ని వదిలే బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులు మీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ మోర్ పవర్ఫుల్ దెన్ నైఫ్. yes సో ఐ విల్ క్లోజ్. I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. Don't play games. చూడు, ఆడదానికి తల్లో పువ్వు చేతిలో పండుంటే బాగుంటుంది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. No, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. Go back. Move. ఓకే ఇంతేరా, దీనికి ఎంత సీన్ ఉంది? ఓకే నో ప్రాబ్లం. నా బ్యాగ్ బ్యాగ్. Stupid guy. Diamonds are forever. Diamonds are forever. Diamonds are forever. వెళ్ళండి. ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్ వేస్ట్. టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇకొద్దు మనకి బ్యాక్ టు ముంబై. ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే ముంబై వస్తున్నాం.